హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టైమ్ 24/7 టుడే హెడ్లైన్స్. నేడు తెలంగాణ కేబినెట్ సమావేశం. సీఎం రేవంత్ అధ్యక్షతన జరగనున్న కేబినెట్, స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చించనున్న కేబినెట్, పలు కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకునే ఛాన్స్. నేడు కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి వర్ధంతి. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వర్ధంతి కార్యక్రమాలు. ములుగు జిల్లాలో జలపాతాల సందర్శనకు అనుమతి నిరాకరణ. బొగతా, మహితాపురం, ముత్యాలధార జలపాతాలకు సందర్శకులు వెళ్లేందుకు అనుమతించని అటవీ శాఖ. వర్షాలు, వరదల నేపథ్యంలో అటవీ శాఖ ఆంక్షలు. పెద్దిరెడ్డి గన్మెన్ సస్పెన్షన్ వివాదం. పెద్దిరెడ్డి చేతికి మాత్రమే ఫ్రాక్చర్ అయింది. జైలు దగ్గరికి ఇతరులకు అనుమతి లేదు కాబట్టే గన్మెన్ వస్తువులను తీసుకెళ్లారు. హైదరాబాద్ లో దంచి కొడుతున్న వర్షం. జడివానతో రోడ్లపై నిలిచిపోయిన నీరు. షేక్పేట, గోల్కొండ, ఫిలింనగర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ లో వర్షాలు. ఇంకా తెగని వరంగల్ కాంగ్రెస్ నేతల పంచాయతీ. కొండా మురళి పార్టీ ఎమ్మెల్యేలను వేరువేరుగా పిలిచిన క్రమశిక్షణ కమిటీ. అసంతృప్తితో ఉన్న కొండా వ్యతిరేక వర్గం. ఏపీ ఆర్థిక పరిస్థితిపై మాజీ సీఎం వైఎస్ జగన్ ఆందోళన. ఆదాయాలు లేకపోగా అప్పులు పెరగడంపై జగన్ ఫైర్. కాగ్ నివేదికను వెల్లడిస్తూ ఎక్స్ లో ట్వీట్ చేసిన జగన్. అనిల్ అంబానీ రిలయన్స్ సంస్థలో కొనసాగుతున్న ఈడీ సోదాలు. మనీ లాండరింగ్ కేసులో భాగంగా తనిఖీలు. ఎస్ బ్యాంక్ లోన్ కేసులో కీలక పత్రాలు, హార్డ్ డిస్క్లు స్వాధీనం. సీఎం రేవంత్ రెడ్డికి తెలంగాణ అనే నినాదం నచ్చదు. తెలంగాణ ఉద్యమంలో రాజీనామా చేయండి రేవంత్, కిషన్ రెడ్డి మాత్రమే. హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు. కేదార్నాథ్ యాత్రకు తాత్కాలికంగా బ్రేక్. గౌరీకుండ్ దగ్గర విరిగిపడ్డ కొండ చర్యలు. భక్తులను సురక్షిత ప్రాంతాలకు తరలించిన అధికారులు. సింగపూర్లో రెండో రోజు సీఎం చంద్రబాబు బృందం పర్యటన. సింగపూర్ వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రితో భేటీ. సింగపూర్ స్పోర్ట్స్ స్కూల్ సందర్శించనున్న సీఎం. నేడు తెలంగాణ టీచర్ల పదోన్నతుల షెడ్యూల్ విడుదల. షెడ్యూల్ విడుదల చేయనున్న తెలంగాణ విద్యాశాఖ. నేటి నుంచి మావోయిస్ట్ పార్టీ వారోత్సవాలు. ఏజెన్సీ ప్రాంతాల్లో హై అలర్ట్. పోలీసుల తనిఖీలు. అటవీ ప్రాంతాల్లో కూంబింగ్ నిర్వహించిన పోలీసులు. సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసు దర్యాప్తులో సంచలనాలు. కేసులో అసలు సరోగసి జరగలేదన్న పోలీసుల నిర్ధారణ. చైల్డ్ ట్రాఫికింగ్ జరిగినట్టు గుర్తించిన పోలీసులు. సరోగసి పేరుతో రాజస్థాన్ దంపతులతో 30 లక్షలకు డీల్. కుత్బుల్లాపూర్ లో దారుణం. భర్త రామ్దాస్ ను చంపేందుకు 4 యువకులతో కలిసి భార్య జ్యోతి ప్లాన్. బౌరంపేటలో రామ్దాస్ కు మద్యం తాగించి బీరు బాటిళ్లతో దాడి చేసిన యువకులు. 12 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి దర్శనానికి 12 గంటల సమయం. హుండీ ఆదాయం 3.85 కోట్లు. కొండాపూర్ రేవ్ పార్టీలో కీలక సూత్రధారి అశోక్ కుమార్ అరెస్ట్. డ్రగ్స్, గంజాయి, కండోమ్ స్వాధీనం. డ్రగ్స్ అలవాటు ఉన్న యువతులే టార్గెట్. కారుకు లోక్సభ ఎంపీ స్టిక్కర్ అంటించుకొని తిరుగుతున్న అశోక్. శ్రీశైలం మల్లన్న ఆలయానికి పెరిగిన భక్తుల రద్దీ. శ్రావణ మాసం తొలి సోమవారం కావడంతో భారీగా తరలి వచ్చిన భక్తులు. రాబోయే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో 80% హిందువులు ఏకమవుతారు. కామారెడ్డిలో చేసింది బీసీ డిక్లరేషన్ కాదు, ముస్లిం డిక్లరేషన్. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు. తమిళనాడులో గబ్బిలాల మాంసం కలకలం. గబ్బిలాల మాంసాన్ని సరఫరా చేస్తున్న 2 అరెస్ట్. చిల్లీ చికెన్ పేరుతో గబ్బిలాల మాంసం విక్రయాలు.
షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.